కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని సిద్ధవటం రోడ్డు నందుగల సృజన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు కరెస్పాండెంట్ పి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యాన సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా జోహారులర్పించి ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విశిష్టమైన నాయకుడు, స్వతంత్ర ఉద్యమం యొక్క అజేయ యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి భారతదేశ స్వాతంత్ర పోరాటంలో మరచిపోలేని పాత్రను పోషించారని పేర్కొన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ అనే భారత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని మన దేశం కోసం బలిదానాలు చేశారని అన్నారు. ఆయన అటువంటి వాడు ఏకసంధాగ్రహి. ఆయన ఏం చేశాడంటే అక్కడి వరకు అప్పుడు వచ్చేసి ఇంటర్ ఉండదు చూడండి, అప్పుడు ఇంటర్ లేదు, 12th ఎఫ్సి ఆ ఎఫ్సిఐ అక్కడ చదివి ఆయన ఆడి నుంచి ఎక్కడికి పోయాడు, బ్రిటన్ పోయాడు. ఎఫ్సిఐ అంటే ఇప్పుడు ఐఏఎస్, అప్పుడు ఐఏఎస్ లేదు, ఎఫ్సిఐని బ్రిటన్ వాళ్ళది అంటారు. అక్కడ కూడా ఆయన ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి జాబ్ వచ్చేది. జాబ్ వస్తే కలెక్టర్గా ఇండియాకి వచ్చి రిజైన్ చేశాడు. ఎందుకు చేశాడు? అప్పుడు స్వతంత్రం కోసము మన భారతీయులందరము ఐకమత్యంతో పోరాడుతున్నారు. అప్పుడు గాంధీ గారు కానీ మొదట ఉన్నారు, నెహ్రూ గారు ఉన్నారు.